Welcome to Shan Hyderabad. రోజు చూసే ప్రదేశమే, నడిచే దారే, పోయే ప్రాంతమే, కానీ దాని గొప్ప తెలియనంత వరకు అది మామూలు విషయంగానే ఉంటుంది. అయితే దాని ప్రాముఖ్యత తెలిస్తే మనం చూసే విధానంలో మార్పు వస్తుంది, కొత్తగా కనపడుతుంది. చరిత్ర దాచిన రహస్యాలను ఇంకా తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అలాంటిదే ఈ బజార్. మధ్యతరగతి ప్రజల షాపింగ్ సెంటర్ గా శతాబ్దాల చరిత్ర కలిగిన బజార్, అదే కోటి సుల్తాన్ బజార్. సుల్తాన్ బజార్ పేరు చెప్పగానే ముఖ్యంగా షాపింగ్ గుర్తొస్తుంది. ఫుడ్ లవర్స్ కి గోకుల్ చాట్ గుర్తొస్తుంది. పక్షి ప్రేమికులకు కబూతర్ ఖానా గుర్తొస్తుంది. డ్రామా ఆర్టిస్టులకు బాబురావు రెస్టారెంట్స్ గుర్తొస్తుంది. భక్తులకు జైన్ మందిర్, హిస్టరీ లవర్స్ కు రెసిడెన్సీ, బడిచోడి, ఇలా అనేక రకాల అంశాలు వాటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు ఎన్నెన్నో. హైదరాబాద్ కా షాన్ సుల్తాన్ బజార్. ఈ బజార్ ఎక్కడుందో ట్విన్ సిటీ నుండే వాళ్ళు ఎవ్వరికైనా తెలుస్తుంది. షాపింగ్ అనగానే ఈ బజారే గుర్తొస్తుంది. ఈ బజార్ ఇప్పటిది కాదు, 200 సాల్ పురాణాది. కోటి నుండి హ్యాబిట్స్ పోతుంటే మధ్యలో తగులుతుంది ఈ సుల్తాన్ బజార్. ఇక్కడ హర్ దిన్ కరోడో రూపాయ షాపింగ్ జరుగుతుంది. బ్రిటిష్ కాలంలో ఈ బజార్ను రెసిడెన్సీ బజార్ అనేటోళ్ళట. అప్పట్లకి ఇది మస్తు పాపులర్ అయిన మార్కెట్ ఉండేనట. 1933 తర్వాత ఈ జగా మొత్తం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ఆయాంలకు వచ్చింది. గాయన గిదాన్ పేరు సుల్తాన్ బజార్ అని మార్చింది. ఇక ఇంకో కథ కూడా వినిపిస్తుంది. గదేందంటే ఈ ఏరియాను మొదట్లో రెసిడెన్సీ బజార్ అనటానికి ఒక రీజన్ ఉంది. గీడున్న హైదరాబాద్ రెసిడెన్సీ పేరు మీద నుండే దీనికి రెసిడెన్సీ బజార్ అని పేరు వచ్చింది. దీని వెనుక ఒక కహానీ బి ఉంది. క్రిక్ ప్యాట్రిక్ అనే బ్రిటిష్ రాజ ప్రతినిధి మీర్ అలా మన్మరాలు ఖైరున్నీసా బేగంతో ఇష్క్లా పడ్డాడు. గామెను షాదీ చేసుకోనికి తను బి ఇస్లాంలకు మారాడు. హస్మైదుల్లా బహదూర్ అని పేరు మార్చుకోండు. గాయన్నే సుల్తాన్ అని పిలుస్తున్నట్ట. గాయన పేరు మీదనే దీనికి సుల్తాన్ బజార్ అని పేరు వచ్చిందని చెప్తారు. సుల్తాన్ బజార్ గల్లీని తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అంటారు. ఈ ముచ్చట ఇప్పటోళ్ళకి చాలా మందికి తెలియదు. ఈ పేరొచ్చుడు వెనుక మస్తు ముచ్చటుంది. పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ అంటే హైదరాబాద్ కా షేర్, రోహిల్లా పటాలం నాయకుడు, భారత స్వాతంత్ర పోరాట వీరుడు. ఏళ్ల దేశం మొత్తంలా సిపాయిల తిరుగుబాటు షురువైంది. గా తిరుగుబాట్ల పాల్గొన్నాడు తుర్రేబాజ్ ఖాన్. బ్రిటిషోళ్ల మీద గవాళ్లతోని హాత్ గలిపిన నిజాం మీద తిరుగుబాటు చేసిండు. తిరుగుబాటుకు నాయకత్వం చేసిండని నిజాం ప్రభుత్వం గీయనకు ద్వీపాంతరం విధించింది. ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకుంది. కానీ జైలు నుండి తప్పించుకున్న తుర్రేబాజ్ ఖాన్ 509 జవాన్లతో కలిసి బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిండు. దీంతో గర్వమైన నిజాం గవర్నమెంట్ తుర్రేబాజ్ ఖాన్ పట్టించినోళ్లకు 5,000 రూపాయల నజరాన ప్రకటించింది. గిదీన్ కాచపడ్డ ఒక్క ద్రోహి చేసిన పనికి 1859 జనవరి 24న మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర తుర్రేబాజ్ ఖాన్ను పట్టుకొని కాల్చి చంపిండ్రు. మళ్ళెవ్వరు నిజాం మీద తిరుగుబాటు చేయొద్దని తుర్రేబాజ్ ఖాన్ శవాన్ని ఇనుప సంఖ్యలతోటి కోటి సుల్తాన్ బజార్ల బర్వాతల యాళ్లాడదీసిండ్రు. గా తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఈ రోడ్డుకు తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని పేరు పెట్టిండ్రు. ఈయన స్మారకార్థం ఓ స్తూపాన్ని కూడా కట్టించిండ్రు. సుల్తాన్ బజార్ అప్పటికి ఇప్పటికీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూ వస్తున్న అతి పురాతన బజార్. ఇక్కడ పర్మనెంట్ షాపులతో పాటు స్ట్రీట్ వెండర్స్ కూడా కలిసి దాదాపు 500 షాపులు ఉంటాయి. ఉదయం 10 గంటలకు మొదలయ్యే బజార్ హడావుడి రాత్రి 11 దాకా నడుస్తూనే ఉంటది. ఇదే రోడ్లో శతాబ్దాల చరిత్ర కలిగిన జైన్ మందిర్ కూడా ఉంది. సుల్తాన్ బజార్ షాన్ చెప్పాలంటే చాలనే ఉంది. స్వయంగా నిజాం రాజా ఈ బజార్లో షాపింగ్ చేస్తోడట. గపాట్లకి ఇంత ట్రాఫిక్ లేకపోతుండే. ఈ రోడ్ కుల్లా కనిపిస్తుండే. ఇప్పుడు జనాలు పెరిగిండ్రు, ట్రాఫిక్ మస్త్ అయింది. ఈ రోడ్లో పోవాలంటే పైదల్సే పోవాల్సిందే. ఈ సందులో మొదటి నుండి కొనకు పోవాలంటే గట్టిగా నడిస్తే 5 నిమిషాలు పడుతుంది. కానీ చుట్టూ షాపులు చూసుకుంటా
ఈ గల్లీ దాటాలంటే మాత్రం 4-5 గంటలు ఈజీగా పడుతుంది. ఇక బట్టలు, బడి బాసన్లు, బంగారు దుకాణాలు, రెడీమేడ్ జ్యువెలరీ, తినే ఐటమ్స్ గిట్లా దొరకని వస్తువు అంటూ లేదు. ఇక బయట షాపింగ్ మాల్స్ తోటి పోల్చుకుంటే రేట్లు బి మస్తు సస్తాలు ఉంటాయి. అందుకే సుల్తాన్ బజార్ అంటే అందరికీ మస్తు ఇష్టమైతుంది. సుల్తాన్ బజార్ మధ్యలోన్న జైన్ మందిరం కూడా మస్తు మషూర్దే. ఈ మందిర్ 200 साल का పురాణది. సుల్తాన్ బజారే కాదు, దీని చుట్టూ కూడా మస్తు చరిత్ర ఉంది. బడి చౌడీలున్న పోలీస్ స్టేషన్ అలాంటి వాటిల్లో ఒకటే. దీన్ని 1915లో బ్రిటిష్ ప్రభుత్వం కట్టించింది. ఇది అప్పట్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లా పనిచేసేదట. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూలగొట్టారు. దీని స్థానంలో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. బడి చౌడీ అంటే మీనింగ్ ఏందో మీకు ఎరికేనా? బడి అంటే పెద్ద, చౌడీ అంటే పోలీస్ స్టేషన్. షహర్ మొత్తంలో పెద్ద పోలీస్ స్టేషన్ అని ఈ పేరు పెట్టిండ్రు. నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల కంటే ఇది చాలా పాతది. బడి చౌడీ అనే మాట లాటిన్ పదం. అంతేకాదు, దీని నిర్మాణంలో బ్రిటిష్ ఎంబ్లం కనిపిస్తుంది. చరిత్ర ఎంతుంటేంది, యాదల లేకపోయినాక గదే జరిగింది ఈ బడి చౌడీ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ విషయంలో కూడా. దీనికి హెరిటేజ్ స్టేటస్ లేకపోవడంతోటి దీన్ని డిమాలిష్ చేసిండ్రు. దీని జాగాల ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ కట్టిండ్రు. గప్పటిదాకా పాతదాన్ని రామ్కోటి పోలీస్ స్టేషన్ క్వార్టర్ లైన్లకు మార్చిండ్రు. ఈ పోలీస్ స్టేషన్ పేరు మీద నుండే ఈ ఏరియా బడి చౌడీ అని మషూర్ అయింది. హైదరాబాద్ ఓ క్లాక్ టవర్ల నగరం. ఇక్కడ ఏ పురాతన కట్టడం చూసినా, ఏ చౌరస్తాలో చూసినా ఓ క్లాక్ టవర్ కనిపిస్తుంది. గడియారం అనేది స్టేటస్ సింబల్ అయిన రోజుల్లో సామాన్యుడికి సమయం చూసుకోవడం అందుబాటులో లేని కాలంలో నిర్మించిన కట్టడాలే ఈ క్లాక్ టవర్లు. వాటిల్లో ఒకటే సుల్తాన్ బజార్ క్లాక్ టవర్. గప్పట్ల గడి కొనుక్కునుడంటే మస్తు లగ్జరీ అన్నట్టు. అందుకే టైం ఆమ్ ఆద్మీకి అందుబాటులో లేకుండే. గప్పుడు కామన్ మ్యాన్ కోసం పుట్టే ఈ క్లాక్ టవర్లు నలు చదరంగా ఉండే నిర్మాణం ఇది. దీని మీద 4 దిక్కుల 4 గడియారాలు ఎట్నుండి చూసినా ఆగుపించేటి. గిట్లా ట్విన్ సిటీల మస్తు క్లాక్ టవర్లు కట్టిండ్రు. ఇస్కో 1865లో కట్టించిండ్రు. 1940 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ నిజాం హైదరాబాద్ను ఇండియాలో కలపలే. నిజాంల గీ తిక్కల్తనానికి అగైనిస్ట్ గా ఆగస్టు 15 నాడు క్లాక్ టవర్ మీద ఇండియా జెండా ఎగిరేసిండు ఓ పోరగాడు. గప్పట్లకి ఇది మస్తు సంచలనమైందట. అప్పట్ల ఈ క్లాక్ టవర్ చుట్టూ చక్కటి పార్క్ ఉండేదట. ఇప్పుడు ఈ పార్క్ పోయింది. క్లాక్ టవర్ చుట్టూ కట్టడాలు వచ్చేసినాయి. ఇప్పుడు సుల్తాన్ బజార్లో పోతుంటే క్లాక్ టవర్ ను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. 1981లో ఈ క్లాక్ టవర్ ను హెరిటేజ్ ప్రాపర్టీగా గుర్తించారు. బాబురావు మేకప్ అండ్ డ్రెస్ రెంటల్ సుల్తాన్ బజార్లున్న మరో విశేషం. 60 సంవత్సరాల చరిత్ర దీనిది. అందుకే సుల్తాన్ బజార్ గల్లీలా ఎవరినడిగినా అడ్రస్ చెబుతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉన్న సమయంలో ఇక్కడ జరిగిన చిన్న ప్రయత్నం ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించింది. దీని చరిత్రలోకి వెళితే సుల్తాన్ బజార్ల మస్తు మషూరైన దుకాణం బాబురావు మేకప్ అండ్ డ్రెస్ రెంటల్. రాష్ట్రంలో ఏ మూల ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయినా మేకప్ డ్రెస్ కోసం గీడికి రావాల్సిందే. గీడకి కాస్ట్యూమ్ దొరకదు అన్న ముచ్చటే లేదు. పౌరాణికం, జానపదం, సాంఘికం, క్లాసికల్, ఫ్యాన్సీ డ్రెస్ ఎలాంటి కాస్ట్యూమ్ కావాలన్నా నిమిషాలల్లా మీ ముందు పెడతారు. మేకప్ కు మనుషులు బీ రెడీగా ఉంటారు. గట్ల పనిచేస్తారు గనుకనే 60 ఏండ్ల సంధి తిరుగు లేకుండా ఉంది ఈ బాబురావు దుకాణం. ఈ దుకాణం మొదలుపెట్టింది బాబురావు అనట ఆయన. ఇప్పుడు దీన్ని ఆయన మనుమలు నడుపుతుండ్రు. సోలాపూర్ నుండి వచ్చిన బాబురావు బబన్ లాల్ అనేట ఆయన దగ్గర మేకప్ అని నేర్చుకున్నాడు. గాయన ఒగ్గు కథలు,
నాటకలకు మేకప్ చేస్తోడట. గా బబన్ లాల్కు ప్రియ శిష్యుడు ఈ బాబురావు. ఆయన దగ్గర పని నేర్చుకోండు గాని బాబురావుకు కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అంటే పానమట. సొంతంగా బట్టలు తయారు చేసుడు, రకరకాల టోపీలు గుట్టుడు చేస్తుడట. అప్పట్లోనే సొంతంగా మేకప్ సామాన్ కూడా తయారు చేస్తుడట. ఈయన దోస్తు గోపాల్ రాజ్భట్ అని ఉండేటోడు. ఆయన ఫోక్ డాన్స్ లో ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జానపద డాన్సులు ఈయనకు తెలుసు. వాటిని తీసుకొచ్చి కొత్త కొత్త ఫోక్ డాన్సులు తయారు చేస్తుడట. ఇక వీటికి బాబురావు కాస్ట్యూమ్స్ మేకప్ తయారు చేస్తోడు. గట్లకి వీళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రదర్శనలు చేస్తోడు. ఈ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్గా 60 years అయిపోయిందండి. ఫస్ట్ 20 years మెయిన్గా బేసు ఇదే నాటికలే ఉండే. అప్పుడు వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేకుండే, ఓన్లీ డ్రామాసు ఇంకా చిన్న చిన్న ఇవి ఉండే. నేను చెప్పుకోవచ్చు ఈ వాజ్ ఫస్ట్ పర్సన్ హూ హాజ్ స్టార్టెడ్ మేకప్ బై హిజ్ ఓన్. ఎట్లా అంటే కాస్మెటిక్స్ కూడా ఆయన సొంతంగా తయారు చేస్తుండే. గోడాంలో ఉండి షాప్లో ఉండి ఈ ఫౌండేషన్ ట్యూబు ఏమేమి మేకప్కి అవసరం పడతాయి కదా ఆ డ్రామా పైన, అది కూడా చాలా ఇంట్రెస్ట్. అంటే బేసికలీ ఈ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్మెన్షిప్. మెయిన్గా క్రాఫ్ట్మెన్ ఉండే ఆయన. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉండేది. దానికి అనుబంధంగా ఉండే మేకప్ డ్రామా డ్రెస్సులు కూడా మద్రాసులోనే ఉండేవి. ఏ అవసరం వచ్చినా అక్కడికే పోవాల్సి వచ్చేది. దాంతో దోస్తులు ప్రోత్సహించడంతోటి బాబురావు సుల్తాన్ బజార్ల దుకాణం మొదలుపెట్టిండు. స్వయం కృషి తోడైంది. కస్టమర్లను దేవుని లెక్క చూసిండు. గంతే ఇప్పటికీ వెనక తిరిగి చూసుకోకుండా నడుస్తుంది బాబురావు దుకాణం. ఎనీ ట్రెడిషనల్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. చిన్న పిల్లల దగ్గర నుండి మినిమం 20-25 years వరకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి. ఇది మీ సిటీలో ఉన్న దాదాపు అన్ని షాపుల కన్నా నెంబర్ 1 షాప్ అండి. చాలా పురాతనమైంది కూడా. ఇక్కడ మేకప్ స్పెషల్ అండి. మేకప్తో పాటు కాస్ట్యూమ్స్ కూడా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. మేకప్ ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే వాళ్ళలో ఉన్న ట్రెడిషనల్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, మామూలు జనాలకు సంబంధించిన కాన్సెప్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. ఇప్పుడు ఇది ఫ్యామిలీ బిజినెస్. గిది ఇంట్లో మేకప్, కాస్ట్యూమ్స్, స్టిచ్చింగ్ ఇట్లా 25 మంది దాకా పనిచేస్తారు. బోనాల టైంలో అక్కన్న మాదన్న గుడి దగ్గర జాతరకు బాబురావు కాలం నుండే కాస్ట్యూమ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటికీ ఇదే ఆనవాయితీగా వస్తుంది. గోకుల్ చాట్ ఫుడ్ లవర్స్ కి ఇష్టమైన ప్లేస్. ఇసామియా బజార్ నుండి బడి చౌడి దాకా ఎక్కువగా నార్త్ ఇండియా నుండి వచ్చిన వ్యాపార కుటుంబాలే కనిపిస్తాయి. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ల నుండి వచ్చిన హిందువులు ఇక్కడ స్థిరపడ్డారు. అలాంటి వాటిల్లో ఓ కుటుంబం ప్రారంభించిందే ఈ గోకుల్ చాట్. పావు బాజీ, హాట్ మిర్చి, కట్లెట్ రగడ, సమోసో రగడ, కచోరీ రగడ, పాపడీ రగడ, కట్ మిర్చి రగడ, మసాలా పూరి, పానీపూరి, బేల్పూరి లాంటి హాట్ చాట్ ఐటమ్స్ తినాలనన్నా, కోల్డ్ దహీవడ, కోల్డ్ దహీపూరి లాంటి కోల్డ్ చాట్ ఐటమ్స్ తినాలనన్నా గోకుల్ చాట్కు పోవాల్సిందే. గిడ ఒక్కసారి రుచి చూస్తే మళ్ళా తినాలనిపిస్తుంది. గంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చాట్. 34 ఏళ్ల కింద గోకుల్ చాట్ షురూ చేసిండ్రు. గప్పటి నుండి ఇది అన్నదమ్ముల మధ్యనే నడుస్తుంది. 2007 ఆగస్టు 25 గిడ బాంబు వేలింది. 42 మంది చచ్చిపోయిండ్రు. బంగ్లాదేశ్ మిలిటెన్ల పని అని తర్వాత తెలిసింది. ఈ దీని నుండి తేరుకోనికి గోకుల్ చాట్కు దానికొచ్చే కస్టమర్లకు మస్తు టైం పట్టింది. దానికోసమే ఇప్పుడు సెక్యూరిటీ టైట్ చేసిండ్రు. బాగా చెకింగ్ చేసినాక గానీ లోపలికి రానియరు. అప్పుడు చాలా చిన్నగా ఉన్నది. అప్పుడు మెల్లమెల్ల డెవలప్మెంట్ అయింది. అన్నదమ్ములు జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాం. ఈ గోకుల్ చాట్ వెనుకున్న హస్మత్ గంజ్ వ్యాపారానికే కాదు, మానవత్వానికి మారుపేరుగా మారింది. ఇక్కడికి వెళ్లగానే పావురాల కువకులు వినిపిస్తాయి. కాస్త పరిశీలిస్తే బిల్డింగ్లు, కరెంటు వైర్లు, చెట్ల కొమ్మల మీద వందల కొద్ది పావురాలు కనిపిస్తాయి. తమ ఆవాసమైన కబూతర్ ఖానాల నుండి తలలు బయటపెట్టిన పావురాలు మనల్ని కుశలం అడుగుతాయి. హస్మాతుల్లా పేరు మీద ఏర్పడిందే ఈ హస్మత్ గంజ్. దీన్ని అప్పట్ల దాల్ మండి అనటోళ్ళు. గిడ హరేక్ దాల్ దొరికేది, కానీ ఇప్పుడు దొరుకుతలేదు. గిడ 1941 జమునాలాల్ రామ్లాల్ కిమ్తి అనేటాయన ఈ కబూతర్ ఖానా కట్టించాడు. దీని పేరు కిమ్తి ప్రేమ్ టవర్ అని పెట్టిండు.
గీయన భార్య ప్రేమ్బాయి గుర్తుగా గిదాన్ని కట్టించిండు. దీని చుట్టూ మస్తు జాగా నొదిలి పార్క్ లాగా చేసిండు. కబూతర్ పీనేకే లియే నీళ్ల తొట్లు బి కట్టించిండు. గిది దేవాలయం లెక్క. దీంట్లోకి పోవాలంటే జూతా నికాల్కే జానా. గీడుండే జనాలు కలిసి ఫిజియన్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిండ్రు. ఈ కమిటీనే కబూతర్ కోసం బోర్ వేయించిండ్రు. హర్ దిన్ ఖానా పానీ ఉండేలాగా చూస్తుంది. గంతేకాదు కబూతర్ సేహత్ కోసం ఓ స్పెషల్ డాక్టర్ను కూడా పెట్టించిండ్రు. గీడ పావురం లెక్క పుట్టినా బాగుండనిపిస్తుంది కదా. బుక్ లవర్స్ ఫేవరెట్ స్పాట్ కోటి బుక్ షాప్స్. ఆదివారం వచ్చిందంటే చాలు ఇక్కడి ఫుట్పాత్ల మీద పాత పుస్తకాలు కొలువు తీరుతాయి. ఎక్కడా దొరకని అరుదైన పుస్తకాలు కూడా ఇక్కడ సెకండ్ హ్యాండ్ లో చాలా చౌకగా దొరుకుతాయి. ఇవే కాదు, విద్యార్థులకు అవసరమైన ప్రతి ఒక్క పుస్తకం ఇక్కడ షాప్స్ లో దొరుకుతుంది. ఈత్వార్ దిన్ ఇక్కడ పురాణ కితాబ్ దొరుకుతాయి. ఈ రోజు తిలక్ పార్ ఫుట్పాత్లన్నీ పుస్తకాలతో నిండిపోతాయి. చందమామ నుండి చలం సాహిత్యం దాకా, టింకిల్ నుండి షేక్స్పియర్ సాహిత్యం దాకా ప్రతి ఒక్క పుస్తకం సెకండ్ హ్యాండ్ లో దొరుకుతాయి. ఇవే కాదు, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. పుస్తకాల మెటోళ్లకు ఎంత నాలెడ్జ్ ఉంటదంటే పుస్తకం పేరు, రైటర్ పేరు యాదుంటే చాలు గవి చెప్పంగానే కితాబ్ ని ఆతలు పెడతారు. గది చూస్తే మస్తు ఆశ్చర్యమైతది. ఇదే సండే మార్కెట్ స్పెషాలిటీ. అయితే ఇక్కడ మరో ముచ్చట మనం చెప్పుకోవాలి. ఈ పుస్తకాల దుకాణాల పీచే ఎక్బార్ దేకో, గదేందో పార్క్ లెక్క కొడుతుంది కదా, గదే తిలక్ పార్క్. ఈ పుస్తకాల దుకాణాలు పెట్టుడుకు గా పార్క్ మొత్తం కనిపించకుండా పోయింది. ఐకానిక్ అంటే ఒక్కటే అనుకుంటారు, కానీ ఒక్కటే ఉండదు. ఐకానిక్ చుట్టూ ఉండే విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే అది ప్రముఖం అవుతుంది. అలాంటిదే సుల్తాన్ బజార్. ఈ బజార్ ఒక్క షాపింగ్కే కాదు, దాని చుట్టూ ఉన్న చారిత్రక అంశాలతోనే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. సుల్తాన్ బజార్ అనగానే షాపింగ్ ఒక్కటే కాదు, మస్తు మస్తు ఐకానిక్ విషయాలు కూడా గుర్తొస్తాయి. కింగ్ కోటి ప్యాలెస్, ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా, బ్యాంక్ స్ట్రీట్, కోటి ఉమెన్స్ కాలేజ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్య సమాజ్, హనుమాన్ వ్యాయామశాల, ఫిరోజ్ గాంధీ పార్క్, పన్నాలాల్ పీతి దుకాణం, రాయల్ థియేటర్, సబ్జీ మండి, దిల్షా థియేటర్, గిట్ల ఎన్నో ముచ్చట్లు గుర్తొస్తాయి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈకీ టైంలో కాదు, మళ్ళోసారి వాటి గురించి మనం తప్పక తెలుసుకుందాం. సుల్తాన్ బజార్ గురించి ఇంతగా చెప్పుకున్న తర్వాత మరో విషయం కూడా చెప్పాలి. సుల్తాన్ బజార్ గల్లీ మెట్రో కారిడార్ కిందకి వస్తుంది. సుల్తాన్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ దీన్ని వ్యతిరేకించడంతోటి ప్రస్తుతానికి ఆగింది. కానీ ప్రమాదం పూర్తిగా పోలేదు. నేడో రేపో సుల్తాన్ బజార్ల నుండి మెట్రో రైల్ పరుగులు పెట్టచ్చు. మధ్యతరగతి ప్రజల షాపింగ్ ఏరియాలో మార్పు రావచ్చు. ఆలోపే మళ్ళీ ఒకసారి సుల్తాన్ బజార్కు వెళ్ళిరండి. తనివి తీరా షాపింగ్ చేసి విశేషాలు చూసిరండి. ఇక ఉంటా, అగ్లే హఫ్తే ఫిర్ మిలేంగే.